V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసిద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముస్తాబాద్ నుంచి తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్. 32 క్వింటాళ్ల PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. టీఆర్ఎస్ నాయకులు ఓట్ల కోసం వస్తే ముందు బాకీ చెల్లించమనండి. యువతకు సూచించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి. మా స్కూలులో కనీస వసతులు కల్పించండి. నిర్మల్ జిల్లా బైంసాలోని గర్ల్స్ స్కూల్ విద్యార్థుల ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా అమ్మవారి వేషధారణలో విద్యార్థులు బోనాలు ఎత్తుకొని ర్యాలీ తీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని ముందస్తు బోనాలు పండుగ నిర్వహించారు. విద్యార్థులు పాఠశాల నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక తెలంగాణ విగ్రహం వద్దకు చేరుకొని నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం ప్రధాన కూడలి రాజీవ్ గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని పోతురాజులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పోచమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారికి బోనాలు తీసి నైవేద్యం సమర్పించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో బోనాలను ఎత్తుకొని డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలతో ఆటపాటలు అలరించాయి. అరే చిన్న బోనాలు ఇట్రండ్రా లాస్ట్ కమ్మియా
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నుంచి పక్క జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 2 వాహనాల్లో తరలిస్తున్న 32 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసి పక్క జిల్లాకు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం తెల్లవారుజామున నామాపూర్ శివార్లో పట్టుకున్నారు. 2 టాటా పికప్ వాహనాల్లో తరలిస్తున్న 32 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నామాపూర్కు చెందిన గట్టయ్య, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రాజు అనే వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కాంగ్రెస్ యువ పోరాట యాత్రను జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు నిర్వహించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పాదయాత్రను తలపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమ్మిరెడ్డి కరచంద్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు, యువకులకు అన్యాయం చేసిందని, స్థానికంగా ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. శివసేనారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం 4000 నిరుద్యోగ భృతి కల్పించే వరకు పోరాడాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, కాంగ్రెస్ వర్గీయులు పాల్గొన్నారు. యువ పోరాట యాత్ర మొదలుపెట్టింది. తెలంగాణలో ఉండేటువంటి కల్వకుంట్ల కుటుంబం ఏదైతే యువకులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, మహిళలకు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద అసహనానికి చెంది ఎంతో మంది నిరుద్యోగులు ఈరోజు అమరులైనారంటే తెలంగాణ కోసం, తెలంగాణ రాకముందు 1200 మంది విద్యార్థులు ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆత్మ బలిదానాలు దేనికోసం చేసుకున్నారు? కల్వకుంట్ల కుటుంబాన్ని కోట మీద కూర్చోబెట్టడానికి చేసుకున్నారా? నాకు కాకపోతే నా అన్నకో, నా తమ్ముడికో, నా బంధువుకో, నా మిత్రుడికో ఉద్యోగం వస్తుందని ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కేవలం ఉద్యోగాల పేరు మీద తెలంగాణ సపరేట్ అయితేనే మనందరికీ సర్కారు నౌకర్లు వస్తాయని తప్పుడు కూతలు కూసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, రామారావు, హరీష్ రావు, కవితారావుల తప్పుడు మాటలని నమ్మి 1200 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చారు. దానికి కారణం ఎవరు? హరీష్ రావు రాదా? హరీష్ రావు పెట్రోల్ వేసుకుంటేనేమో అగ్గిపెట్టదు, అంటిపెట్టింటారు ఆ రోజుల్లో. మిత్రులు గుర్తుపెట్టుకోండి, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకమునుకున్న దానికి వ్యత్యాసం జీవితాలకు, కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. మరి నేటికి కూడా 3 నెలలు రానట్టుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2014లో 1,00,000 నిర్మల్ జిల్లా బైంసా పట్టణ కేంద్రంలోని గర్ల్స్ స్కూల్ విద్యార్థులు కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ తమకు ఉండడానికి తరగతి గదులు లేక 2 క్లాసులు ఒకే గదిలో నిర్వహిస్తున్నారని అన్నారు. అదేవిధంగా తమకు రావాల్సిన పరికరాలు స్థానిక ఉర్దూ మీడియం స్కూల్కి తరలిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమకు భవన నిర్మాణం పూర్తి చేసి కేటాయించాలని వారు కోరారు. హెచ్ఎం కూడా సరిగ్గా సహకరించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్లో ఆయమ్మలు లేకపోవడం వల్ల తామే క్లాస్ రూమ్లు ఊడుస్తున్నామని, అసలు తాము చదువుకోవడానికి వస్తున్నామా, స్కూల్లో పనులు చేయడానికి వస్తున్నామా తెలవడం లేదని అన్నారు. అధికారులు వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు కనీస మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు కోరారు.
సిబిఎస్ఈ స్కూల్ కిషన్ గల్లీ బయట. ఇక్కడ మా స్కూల్లో ఆయాలు కూడా లేరు, ఎవరు లేరు, మేమే ఊడ్చుకోవాలి. మేము ఇక్కడ ఉండడానికి వస్తున్నామా లేక చదువుకోవడానికి వస్తున్నామా? 2 క్లాసులు ఒకటే దగ్గర, 8th 7th ఒకటే దగ్గర కూర్చుంటుంది. అసలు వాళ్ళకి చెప్పేటప్పుడు మేము డిస్టర్బెన్స్, మాకు చెప్పేటప్పుడు వాళ్ళకి ఇద్దరికి డిస్టర్బెన్స్ అవుతుందని వాళ్ళు కింద కూర్చుంటున్నారు. అందుకొరకు వాళ్ళకి పాపం అంతా కూర్చుంటుంది. అందుకోసం ఇంటికి వెళ్ళి అన్ని తెచ్చుకొని కూర్చుంటున్నారు. నమస్కారం, నా పేరు గణేష్ అండి. మాది బైన్సా కిషన్ గల్లీ జెడ్పీ హై స్కూల్ గర్ల్స్ స్కూలు. ఇక్కడ మా పిల్లలకి సరి అయిన వసతులు లేవు స్కూల్లో. బిల్డింగ్ కూడా స్కూల్ కూడా బాగలేదు. పిల్లలకి టాయిలెట్స్ బాగలేవు. మొత్తం టాయిలెట్స్ పోవాలన్నా ఆడపిల్లలు బయటకు పోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వాళ్ళు దీన్ని ఆలోచించి మా పిల్లలకి మంచి టాయిలెట్స్, తర్వాత మళ్ళీ స్కూల్ బిల్డింగ్ మొత్తం కూలిపోయే స్థితిలోకి వచ్చినాయి. వర్షం పడ్డప్పుడు ఆ పెచ్చులు కూడా పిల్లల మీద పడుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ స్కూల్ని కూడా బాగు చేయించాలని కోరుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వము ప్రతి స్కూల్లో మన ఊరు మనబడి కింద బడ్జెట్ ఇస్తున్నారు. మరి ఆ బడ్జెట్ ఎటుపోతుందో అసలు అర్థమైతలేదు. మా పిల్లలకైతే సరి అయిన వసతులు లేవు ఇక్కడ. కాబట్టి దయచేసి మళ్ళీ పిల్లలకి కూడా 7th క్లాసు 8th క్లాసు ఒకే క్లాస్లో కూర్చోబెట్టి స్టడీ చెప్తున్నారు. టీచర్లు ఏమంటారు, ఎందుకు మేడం మా పిల్లలకు ఇప్పుడు డిస్టర్బ్ అవుతుంది, ఒకే క్లాస్లో కూర్చోబెట్టి 2 క్లాసులు చెప్తే డిస్టర్బ్ అవుతాయంటే మేము ఏమేం చేయాలి సార్? అక్కడ ప్రభుత్వాలు పట్టించుకుంటలేరు. మన ఇక్కడ వచ్చిన బిల్డింగు, మా డైనింగ్ హాల్ ఇక్కడ వచ్చిన బిల్డింగు ఉర్దూ మీడియం తీసుకుపోయారని చెప్తున్నారు. ఇక్కడ పిల్లలకి డిజిటల్ టీవీలు వచ్చినాయి. డిజిటల్ టీవీలు మన జడ్పీ స్కూల్కి వస్తే ఆ టీవీలు కూడా అక్కడ ఉర్దూ మీడియం పంపించారు. వాటర్ వచ్చినా కానీ అటే పంపిస్తున్నారు. ప్రతిదాన్ని ఇక్కడ నుంచి వచ్చిన శాంక్షన్ ఇక్కడ మనకు వస్తున్న శాంక్షన్ అక్కడ పంపిస్తున్నారని చెప్తున్నారు. దయచేసి వాళ్ళకి వచ్చింది వాళ్ళకి ఇవ్వండి. కాబట్టి మా పిల్లలు కూడా న్యాయం చేయండి. మా పిల్లలు చదువు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలని మేము కోరుతున్నాం. దయచేసి ప్రభుత్వం ఆలోచించి దయచేసి మా పిల్లలకు టాయిలెట్స్ కానీ ఫుడ్ ఆలుగడ్డ పెడుతుండ్రు. ఆలుగడ్డ అది పులిహోర మాదిరి పెడుతుండ్రు. దాంట్లో కూర లేదు, చారు లేదు, పప్పు లేదు, ఏం లేదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మైనారిటీల అభిప్రాయ సేకరణ చేయకుండా మైనారిటీల హక్కులను కాలరాయడానికి యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని తీసుకొస్తోందని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ అన్నారు. నేడు మదనపల్లె బీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాస్తవానికి యూనిఫామ్ సివిల్ కోడ్లో మతానికి సంబంధించి కొన్ని మంచి అంశాలు, కొన్ని ఇబ్బందికర అంశాలు ఉన్నాయన్నారు. వాటిని పూర్తి స్థాయిలో చర్చించి ఏవి అనుకూలమో అవి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలను, ఎస్సీలను, ఎస్టీలను, బీసీల యొక్క హక్కులను కాలరాస్తూ ఏదైతే వాళ్ళ అభిప్రాయాల సేకరణ చేయకుండా కేవలం ఒకే ఒక డిక్టేటర్షిప్తో తీసుకొస్తున్నటువంటి బీజేపీ తీసుకువస్తున్నటువంటి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని బహుజన్ సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ప్రధానంగా యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉన్నటువంటి చాలా అంశాలను బహుజన్ సమాజ్ పార్టీ మద్దతిస్తుంది, అదేవిధంగా చాలా అంశాలను వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే, సాధారణంగా ఎక్కడైతే మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే, హిందువులకు కావచ్చు, ముస్లింలకు కావచ్చు, క్రిస్టియన్లకు కావచ్చు, అందరికీ కూడా మత స్వేచ్ఛ కావాలి. కానీ మత ఛాందస్వాదం ఎవరికి ఉండకూడదు. ఉదాహరణకి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చే ఈ సందర్భం ఎట్లుందంటే, దేశంలో భారతీయ జనతా పార్టీ కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ని మేము అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. యూనిఫామ్ సివిల్ కోడ్లో కొన్ని మంచి అంశాలు కూడా ఉంటాయి. అంటే మహిళలకు సమాన హక్కులు కావచ్చు, వారి విడాకులు తీసుకునేటప్పుడు వాళ్ళకి కూడా సమాన హక్కులు కావచ్చు, వాటిని ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ మద్దతు ఇస్తుంది. అదేవిధంగా ఈ భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే ఆర్టికల్ 44లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 44లో చెప్పిన విధంగా ఈ భారతీయ జనతా పార్టీ అవలంబించకుండా కేవలం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసమే ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకుని వస్తా ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, వాస్తవానికి యూనిఫామ్ సివిల్ కోడ్లో మంచి అంశాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ భారతదేశం అనేది మిశ్రమ కలయిక.
అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక మాత్రాలు ఉన్నటువంటి వాళ్ళ సాంప్రదాయాలు, కట్టుబాట్లు వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకొని రావాలే కానీ వాళ్ళు కేవలం మేము అనుకున్న మాత్రమే జరగాలి, మేము అనుకున్న మాత్రమే చేస్తాము, ఎవరు ఏ ప్రయోజనం ఎట్లా పర్వాలేదని చెప్పి తీసుకుని రావడానికి మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. కావడిగూడ డివిజన్ బండమైసమ్మ నగర్ శ్రీ సాయిరాం హై స్కూల్లో ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. చైర్మన్ నరసింహ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. చిన్నారుల పోతురాజుల వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో యాజమాన్యం ప్రమీల, సిద్ధార్థ, పూజిత, ఆరోహ్, త్రిది, ఉపాధ్యాయులు, పేరెంట్స్ పాల్గొన్నారు. What an epic performance. Give them a big hand of applause. తమ అనేక డిమాండ్ల పరిష్కారం కోసం పంచాయతీ కార్మికులు చేపట్టిన పోరాటం సక్సెస్ అయింది. నేడు మదనపల్లె డిఎల్పిఓ నాగరాజు నిరవధిక రిలే దీక్షలు చేస్తున్న పంచాయతీ కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. సిఐటియు నాయకులు పంచాయతీ కార్మికుల సంఘం నాయకులతో డిఎల్పిఓ చర్చలు జరిపారు. పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించడం ఈ నెల నుండి ప్రారంభిస్తామని, 57 జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని, పంచాయతీలకు సర్కులర్ ఇస్తామని హామీ ఇచ్చారు. డిఎల్పిఓ హామీతో దీక్షలు విరమించినట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు ప్రకటించారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున ఏపీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఈరోజు మదనపల్లి రూరల్ మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులకు 2012 నుండి పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని జీవోలు ఉన్న 2019లో 132-57 జీవోలు వచ్చినా ఇంతవరకు ఈ గ్రామ పంచాయతీ ఈ మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరికి పిఎఫ్ ఈఎస్ఐ అమలు కాలేదు. దానికోసం గత నెలలో డిపిఓ గారికి మెమరాండం ఇచ్చాం, అంతకుముందు డిఎల్పిఓ గారికి మెమరాండం ఇచ్చాం. మేమందరం సమ్మెలోకి వెళ్తామని చెప్పి 2 మాటలు 3 మాటలు మెమరాండాలు ఇచ్చినా ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఉన్న పాలకవర్గం కానీ పట్టించుకోకుండా కార్మికులపైన శ్రమ దోపిడీ చేసుకుంటూ కార్మికులను వేధిస్తున్నారు. దానికోసం ఈ నెల 3వ తారీఖున డిఎల్పిఓ గారికి సమ్మె నోటీస్ ఇచ్చాం. 10వ తారీఖు పైన ఏ చైర్మన్ సమ్మెలోకి వెళ్తామని మేము నోటీస్ ఇచ్చి అయినా వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి కార్మికులందరూ ఈరోజు మదనపల్లి రూరల్ మండలంలో 11వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలో కూర్చున్నారు. ఆ సమ్మెను 3 రోజులుగా కొనసాగింది. మాకు పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత, దాంతోపాటు బ్యాంకు ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పి ఎన్ని మాటలు మొరపెట్టుకున్నా పట్టించుకొని పాపాన బాలేదు. దానికోసం ఈరోజు కార్మికులు అందరూ ముక్త కంఠంతో కూర్చొని ఈరోజు డిఎల్పిఓ గారు మాకందరినీ కూడా పిలిపించి ఈ సమస్యలు 22వ తారీఖు లోపల పరిష్కరిస్తామని చెప్పి అగ్రిమెంట్ రాసి రేపు ఉదయం 10 గంటలకు ఇస్తామన్నారు. అది కానీ వాళ్ళు అమలు చేయకపోతే 23వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున మదనపల్లి రూరల్ మండలం ఒకటే కాదు జిల్లా వ్యాప్తంగా పిలిపివ్వడానికి జిల్లా కమిటీ సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న డిఎల్పిఓ గారిని స్పందించి నేను ఏదైతే అగ్రిమెంట్ ఇచ్చారో అగ్రిమెంట్ను 22వ తారీఖు లోపల అమలు చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. గాజుల శ్రీకాంత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ గాజుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుగులో ప్రీమియర్ క్రికెట్ లీగ్ నిర్వహించడం అభినందనీయమని అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా కొనియాడారు. మదనపల్లె మిషన్ కాంపౌండ్ నందు ప్రీమియర్ లీగ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటచలపతి, నిర్వాహకులు గాజుల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించే ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొదటిసారిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ లీగ్ ను నిర్వహిస్తున్న గాజుల మురళిని అభినందించారు. ప్రస్తుత కాలంలో అందరూ డిజిటల్ యుగంలో కూరుకుపోయి క్రీడా రంగంలో రాలేకపోతున్నారని, అందరినీ చైతన్యం చేయడం కోసం ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఎప్పుడు ఉంటుంది నాకు తెలిసి నేను ఒక్కడే కాదు ఎవరైతే బయట ఉన్నారో ప్రతి ఒక్కరి పరిస్థితి అదే. సో ఈసారి మదనపల్లిలో గురం కంటే ఇంకా చేస్తున్నాము. సో మదనపల్లిలో ఏం చేసిన తర్వాత ఇట్లాంటి టోర్నమెంట్స్ ఇంకా కొన్ని జరుగుతాయి తప్పకుండా అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ప్లేయర్స్ అండ్ థ్యాంక్ యూ టు ఆర్గనైజర్స్.
కూకట్పల్లిలోని భారత వికాస్ భవన్లో శ్రీరంగం ఫౌండేషన్, శ్రీ సాయి అలేఖ్య సేవా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా బాలబోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలు 10వ తరగతిలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కాళోజీ ప్రతిభ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతికి సహకారం అందించడం అందరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్ సత్యం శ్రీరంగంతో పాటు శ్రీ సాయి అలేఖ్య సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సాయి అలేఖ్య ఫౌండేషన్, శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలబోనాలు కాళోజీ ప్రతిభా పురస్కారాలు కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు సర్వే సత్యనారాయణ గారు వచ్చి చాలా సమయాన్ని కేటాయించి మాతో పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా శ్రీరంగం ఫౌండేషన్ గత 20 సంవత్సరాల నుంచి అనేక ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని, వెనుకబడిన వర్గాలకు అండగా ఉండాలని చెప్పి మేము చేస్తున్నాం. అదేవిధంగా సాయి అలేఖ్య కూడా దాదాపు 25 ఇయర్స్ నుంచి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ మన కూకట్పల్లి నియోజకవర్గంలో, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. వారు మేము కలిపి ఈరోజు బాలబోనాలు ప్రతిభా పురస్కారాలు ఆవిష్కరించాం. ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలో అతి బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటూ ఉన్నతంగా చదువుకున్న పిల్లలు 10th క్లాస్ 10/10, 9/8 వచ్చిన పిల్లలకి చిన్న చిన్న ప్రతిభా పురస్కారాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఇప్పుడు ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు పంచుకోవడం మనతో మన సర్వే గారు ఎంతో సంతోషం అనిపించింది. మా చిన్నతనంకి వెళ్ళిపోయిన అంత హ్యాపీ అనిపిస్తుంది. మాకు సంతోషం. ఈరోజు భారత్ వికాస్ భవన్ కూకట్పల్లిలో మరి ఈ కాళోజీ ప్రతిభా పురస్కారాలు ఇచ్చేందుకు నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలిపించింది. ఒకటేమో శ్రీ సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవా సంస్థ. మరి ఈ సంస్థకు గత 20 సంవత్సరాల నుండి శ్రీమతి ఉపదిష్ట అరుణ అశోక్ గారు, ఆమె చాలా చక్కగా పనిచేస్తుంది. గత 20 సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆమె. మరి అదేవిధంగా మరి శ్రీమతి షహీదా అక్బర్ గారు, ఇంకా మిగతా చాలామంది పెద్దలందరూ కూడా సహాయం చేసి అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా డాక్టర్ సత్యం శ్రీరంగం మరియు మిగతా వాళ్ళందరూ గొట్టిముక్కల వెంకటరావు గారి సౌజన్యము, సత్యం శ్రీరంగం గారి సౌజన్యంతో మరి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేసింది. ఈ బాలబాలికలందరికీ ముఖ్యంగా హై స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్స్ నుండి ఐడెంటిఫై చేసి పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలు, అట్టడుగున్న సమాజం అంతా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుతున్నారు. ఇంకా ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్లో చాలా మంచి చదువులు జరుగుతున్నాయి, చాలా బాగా చెబుతున్నారు టీచర్స్. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ని ఇంకా కూడా ప్రోత్సహించాలి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే అనేక మంది ప్రయోజకులు అవుతున్నారు. ఈ గవర్నమెంట్ స్కూళ్ళలోనే మేమందరం చదివినాం, నేనైనా సత్యం శ్రీరంగం గారైనా ఇంకా మిగతా పెద్ద మంత్రులు. సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఈ పురస్కారాలు 10 మంది స్టూడెంట్స్, 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్, మరి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన స్టూడెంట్స్, బాగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళు, వివిధ స్కూళ్ళల్లో చదువుకుంటున్న పిల్లలు ఐడెంటిఫై చేసి ఈ సంస్థల ద్వారా ఈనాడు అవార్డ్స్ ప్రదానం చేసే కార్యక్రమానికి నన్ను పిలిచారు. మిగతా పెద్దలందరినీ పిలిచారు. సంతోషాన్ని కలిగిస్తున్నది. కాబట్టి వాళ్ళందరికీ నా హృదయపూర్వక తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ పిలుపు మేరకు కాంట్రాక్ట్ అధ్యాపకులు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ను ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అనేక సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయకుండా విస్మరించడం బాధాకరమని వారు అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్ని అరెస్టులైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తమను రెగ్యులరైజ్ చేసేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. ముట్టడిలో రాష్ట్ర యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు జేఏసీ కన్వీనర్ చిర్రా రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ తాళపల్లి వెంకటేశం, కో చైర్మన్ చింతల వెంకటేశం, జేఏసీ కో కన్వీనర్ మంతని శంకర్, ఉస్మానియా జేఏసీ చైర్మన్ ఉపేందర్రావు, కన్వీనర్ శ్రవంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెంటనే మరి సబ్ కమిటీ మంత్రిమండలి సబ్ కమిటీ ఏర్పాటు చేసి మమ్మల్ని అందులో రెగ్యులరైజ్ చేసి చేస్తామని చెప్పి గతంలో చెప్పి హామీని మీరు తుంగలో తొక్కారు కాబట్టి ఇవాళ మళ్ళీ మేము ఉద్యమం వాటిలో పట్టాం. కాబట్టి మేడం గారికి మరి ఏదైతే రాష్ట్ర మరి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం గారు ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు వెంటనే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప సంఘం ఏదైతే మంత్రి ఉప సంఘం ఏదైతే ఉందో సబ్ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల నుంచి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు బోధిస్తున్న మరియు బడ్జెట్ కోర్సులకు బోధిస్తున్నటువంటి అధ్యాపకులందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి చేరుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే JLDL పాలిటెక్నిక్ లెక్చరర్స్ని రెగ్యులైజ్ చేసి మమ్మల్ని విస్మరించారు. ప్రభుత్వానికి విశ్వవిద్యాలయాలకి మేము ఎనలేని సేవలు అందిస్తున్నాం. విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయంటే కేవలం మా వల్ల మాత్రమే నడుస్తున్నాయి. మేము అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో మేమే ఉండి నడిపిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో 2000 మంది పోస్టులు ఉంటే కేవలం 300 మంది మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన ఉన్నారు, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మిగతా వాళ్ళ మొత్తం కూడా 600 మంది కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నాం. మా నుండి విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి. మేము లేకుండా ఒక్కరోజు కూడా యూనివర్సిటీలు ముందుకు పోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి సీఎం గారు గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మమ్మల్ని అందరూ కూడా రెగ్యులరైజ్ చేయాలి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పనిచేస్తున్న వారు, బడ్జెట్ కోర్సుల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా బేషరతుగా ఎలాంటి కండిషన్ లేకుండా అందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడికి ఈ పిలుపునిచ్చాం. అందులో భాగంగా ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా మేము చేరుకున్నాం. ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. ఉపేందర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముస్తాబాద్ నుంచి తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్. 32 క్వింటాళ్ల PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. టీఆర్ఎస్ నాయకులు ఓట్ల కోసం వస్తే ముందు బాకీ చెల్లించమనండి. యువతకు సూచించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి. మా స్కూలులో కనీస వసతులు కల్పించండి. నిర్మల్ జిల్లా బైంసాలోని గర్ల్స్ స్కూల్ విద్యార్థుల ఆందోళన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.